అందరికీ నమస్కారం. ఈ రోజు మనం థియేటర్స్ లో విడుదలైన ఒక కొత్త తెలుగు మూవీ గురించి మాట్లాడుకుందాం. అదే సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని. శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఎంటర్టైన్ చేసిందో చూద్దాం. ఈ చిత్రం మొదటగా ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేసిన తర్వాత ప్రేక్షకుల ఆసక్తి వల్ల థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీ స్టోరీ ఒక నార్మల్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో పడిన ఒక సాధారణ భర్త మరియు తండ్రి ఎలా బయటపడతారు, అతని జీవితంలో జరిగే సంఘటనలు ఎలా మలుపులు తీసుకుంటాయి అనేదే ఈ స్టోరీ. ఈ కథలో క్రైమ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా మిశ్రమంగా ఉంటుంది. ఈ కథ మొత్తం ఒక ప్రయాణం చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ తో ముందుకు సాగుతుంది. ముందుగా ఈ మూవీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఈ సినిమాలో కొన్ని అంశాలు బానే పనిచేశాయి. ఒక సాధారణ మనిషిగా శివాజీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. శివాజీ, లయ కెమిస్ట్రీ, కొన్ని సీన్స్ లో వారి మధ్య ఫన్ మరియు ఎమోషన్ బానే కనిపిస్తుంది. కొన్ని కామెడీ సీన్స్, ముఖ్యంగా అలీతో ఉన్న కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. కానీ సినిమాలో చాలా వరకు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కథ బలహీనంగా ఉంది, స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేకపోయింది, అవసరం లేని సన్నివేశాలు చాలా ఉన్నాయి. దీంతో సినిమా నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని పాత్రలు కథకు పెద్దగా ఉపయోగం లేకపోవడం కూడా మరో మైనస్. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ ఈ సినిమాను డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా చేయాలని ప్రయత్నించారు. కానీ ఆ ఐడియాను తెరపై పూర్తిగా చూపించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. రైటింగ్ కూడా బలంగా లేకపోవడం వల్ల కథలో కొత్తదనం కనిపించదు. సినిమా టెక్నికల్ గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది. సినిమా రన్ టైం సుమారు 2 గంటలకు పైగా ఉంది. మొత్తానికి చూస్తే సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని ఒక డార్క్ కామెడీ క్రైమ్ డ్రామాగా ప్లాన్ చేసిన సినిమా. కొన్ని సీన్స్ లో శివాజీ నటన మెప్పిస్తుంది, కానీ కథ, స్క్రీన్ ప్లే బలహీనంగా ఉండటం వల్ల సినిమా పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు కినిమాక్స్ ఇచ్చే రేటింగ్ సుమారు 2.25/5. మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్స్ లో మీ తెలియచెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.